అలెగ్జాండర్ తన 15 ఏళ్ల పరిపాలనలో ఒక్కసారి కూడా యుద్ధంలో ఓడిపోలేదు. ఎండ్రకాయకి కడుపులో పళ్ళు ఉంటాయి. అంతరిక్షంలోకి పిజ్జా డెలివరీ చేసిన మొదటి కంపెనీ పిజ్జా హట్. ఎడ్వర్డ్ మాయా బ్రిడ్జ్ మూవీ ప్రొజెక్టర్ను కనుగొన్నారు. చింపాంజీ యొక్క డిఎన్ఏను మనిషి డిఎన్ఏతో పోల్చి చూస్తే 99% ఒకేలా ఉంది. మన మెదడు కొత్త విషయం నేర్చుకున్న ప్రతిసారి దాని ఆకృతిని మారుస్తూ ఉంటుంది. హోంవర్క్ను 1905లో రాబర్టో నెవిల్లే అనే ఇటాలియన్ ఉపాధ్యాయుడు కనుగొన్నాడు. మన దేశంతో పాటు ఇతర దేశాలలో విద్యార్థుల క్లాస్ రూమ్ ఒకే చోట ఉంటుంది. టీచర్లే క్లాసులు మారుతూ ఉంటారు. అయితే యుఎస్లో టీచర్లు ఒకే చోట ఉంటారు. విద్యార్థులే ప్రతి పీరియడ్కు క్లాస్ రూమ్లు మారుతూ ఉంటారు. ఒక సర్వే ప్రకారం మన దేశంలో ప్రతి 100 మందిలో 25 మందికి తప్పు చేయకుండా శిక్ష పడుతుంది. ఒక వ్యక్తి అబద్ధం చెబుతుంటే ముక్కు మీద టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఫ్రెంచ్ భాషలో 0 అనే పదాన్ని 13 రకాలుగా పలకవచ్చంట. ఈ ఫోటోలో కనిపిస్తున్న జీవి పేరు ఓం. దీనికి కళ్ళు కనబడవు, గుహల్లో మాత్రమే ఉంటుంది. ఈ జీవి ఏమీ తినకుండా 10 ఏళ్ల పాటు జీవించగలదట. ఒకవేళ ఈ జీవి తింటూ ఉంటే 100 ఏళ్లకు పైగా జీవిస్తుందంట. ప్రపంచంలోని వింతలే కాకుండా అప్పుడప్పుడు మన శరీరంలో ఉండే వింతల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆశ్చర్యం కలిగించే పనితీరు మన గుండెది. మన శరీరంలో ఎక్కువగా కష్టపడే కండరం గుండె ఒకటే. ఈ కండరం ఒక చిన్నపాటి ట్రక్కును 18 మైళ్ళు నడిపేంత గల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఒక జీవితకాలంలో మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో చంద్రుడిపైకి వెళ్ళి రావచ్చు. గుండెను దేహం నుంచి వేరు చేసిన తర్వాత కూడా అందులో ఉండే స్వయం చోదక విద్యుత్ శక్తి కారణంగా గుండె ఇంకా కొద్దిసేపు కొట్టుకునే ఉంటుంది. మైక్రోసాఫ్ట్, అడాబ్ మరియు మాస్టర్ కార్డ్ యొక్క 3 సీఈఓలు భారతదేశంలోని ఒకే పాఠశాలలో చదివారు. ఆ స్కూల్ పేరేంటో మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. 2009లో మైకేల్ జాక్సన్ మరణించిన తర్వాత అతని సోదరి మైకేల్ జాక్సన్ విడుదల చేయని 10,000 పాటలు కలిగి ఉన్న హార్డ్ డిస్క్ను కనుగొంది. వాటికన్ నగరం ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇది కేవలం 0.2 చదరపు మైళ్ళు మాత్రమే ఉంటుంది. స్కాట్లాండ్ మరియు జపాన్లలో కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట నీలిరంగు వీధి దీపాలు పెట్టడం వలన నేరాలు మరియు ఆత్మహత్య రేట్లు తగ్గాయంట. వీధి దీపాలంటే మీరేంటో అనుకోవద్దు, స్ట్రీట్ లైట్స్. వీటి వలన మన భూమి సురక్షితంగా ఉంది. సూర్యుడు శక్తి మరియు కాంతిని అందిస్తాడు. సరైన వాతావరణాన్ని అందించడంలో చంద్రుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. బృహస్పతి మరియు శని గ్రహాలు గ్రహశకలాలను మరియు తోకచుక్కల నుండి మనల్ని రక్షిస్తాయి. సౌర వ్యవస్థ కేవలం నక్షత్ర వ్యవస్థ మాత్రమే కాదు, అది ఒక కుటుంబంలా పనిచేస్తుంది. అంతరిక్షంలో గ్రహాంతర వాసుల అన్వేషణ కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ను నిర్మించడానికి చైనా $185 మిలియన్ పైగా ఖర్చు చేసింది. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశాలు: రష్యా దగ్గర 5,580 ఉన్నాయి. అమెరికా దగ్గర 5,044 ఉన్నాయి. చైనా దగ్గర 550 మాత్రమే ఉన్నాయి. మన ఇండియా దగ్గర 180 మాత్రమే ఉన్నాయి. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే 170 మాత్రమే ఉన్నాయి. ఈ పక్షి పేరు ఆల్బాట్రాస్. ఇది ఒక పెద్ద పక్షి. ఇది భూమిపై ల్యాండింగ్ లేకుండా ఎన్నో సంవత్సరాలు ఉండగలదు. ఇవి తమ మొదటి 6 సంవత్సరాల జీవితాన్ని భూమిని తాకకుండా సముద్రంలో ఎగురుతూ గడుపుతాయి. ఈ మిరపకాయ పేరు డ్రాగన్ బ్రీత్. మిరపకాయ చాలా కారంగా ఉంటుంది. ఇది చాలా ఘోరమైనది మరియు దీన్ని తింటే ఒక రకమైన అనాఫిలాక్టిక్ షాక్కి గురవుతారు. శ్వాస మార్గాలను కాల్చివేస్తుంది మరియు వాటిని మూసి కూడా వేస్తుంది.
18వ శతాబ్దానికి ముందు భారతదేశం ప్రపంచంలో అత్యధిక ధనిక దేశాల్లో ఒకటి. యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైటు యుఏ 809 1 జనవరి 2017 షాంఘై నుండి బయలుదేరి 31 డిసెంబర్ 2016న శాన్ ఫ్రాన్సిస్కోలో అడుగుపెట్టింది. ఈ లాజిక్ మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఇండియాలో అత్యధిక సంఖ్యలో ఇంజనీర్లు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. మరి చాలామంది బీటెక్లో చేస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి? మీరు ఫిలిప్పీన్స్లో ఒక్క రోజు ఒక్క ఐలాండ్లో గడిపినట్లయితే అన్ని ఐలాండ్లకు సందర్శించడానికి మీకు దాదాపు 21 సంవత్సరాలు పడుతుంది. అంటే ఫిలిప్పీన్స్లో అన్ని ద్వీపాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని అమెరికా సైనికులకు ఎయిర్ కండిషనింగ్ ఏర్పాటుకు అమెరికా ఏకంగా $20.2 బిలియన్ ఖర్చు చేసింది. ఇది నాసా మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువ. మనం ఒక నెగిటివ్ విషయాన్ని విన్నప్పుడు మన మెదడులో సుమారు 5 పాజిటివ్ జ్ఞాపకాలు దెబ్బతింటాయంట. సెప్టెంబర్ 2009లో మన ఇండియాకి చెందిన ఇస్రో చంద్రయాన్-1 మొట్టమొదటిసారిగా చంద్రునిపై నీరు ఉందని కనుక్కొంది. ఈ ప్రపంచంలో లైబ్రరీ నుండి ఎక్కువగా దొంగిలించి పడే పుస్తకం గిన్నిస్ బుక్. ఎక్కువసార్లు దొంగిలించబడిన పుస్తకంగా గిన్నిస్ బుక్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది. అంటే గిన్నిస్ బుక్లో గిన్నిస్ బుక్కే రికార్డ్ ఒకటి ఉంది. అమెరికా ప్రభుత్వంతో పోలిస్తే యాపిల్ కంపెనీ దగ్గర 3 రెట్లు ఎక్కువ నగదు ఉంది. మరియు బ్రిటన్ కంటే 2 రెట్లు ఎక్కువ అన్నట్టు. అమెజాన్ నదిపై ఇప్పటి వరకు ఒక్క వంతెన కూడా లేదు. వంతెన నిర్మించకపోవడానికి గల కారణం ఆ నది యొక్క అధిక వెడల్పే. స్థానికులు ఆ నదిని దాటడానికి ఫెర్రీ అనే పిలువబడే లాంచీ లేదా పడవలను ఉపయోగిస్తారు. వర్షపు నీటికి ఒక రకమైన వాసన ఉంటుంది. దీనికి కారణం యాక్టినోమోసైట్స్ అనే బ్యాక్టీరియానే. జెల్లీ ఫిష్లో 98% నీరే ఉంటుంది. అందుకే వాటిని ఎండలో ఉంచితే పూర్తిగా ఆవిరైపోతుంది. మన ఇండియాలోని తక్షశిల యూనివర్సిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అట. ఇది 700 BCలో స్టార్ట్ చేశారు. మనిషి యొక్క ఊపిరితిత్తులలో ఎడమవైపు ఉన్నదానికంటే కుడివైపు ఉన్నదే కొంచెం పెద్దగా ఉంటుంది. మంచినీల్ అనే చెట్టు అత్యధిక విషపూరితమైనది. ఆ చెట్టు ఆకుల నుండి జారిపడే వాననీరు పడినా చాలు మీ చర్మం మాడిపోతుంది.